హలో ఫుడ్ బడీస్. ఇడ్లీ దోశ విడివిడిగా తినుంటారు, కానీ ఎప్పుడన్నా దోశలో ఇడ్లీ మిక్స్ చేసుకుని తిన్నారా? ఒకసారి వీళ్ళ మెన్యూ చూస్తే కారం దోశ, ఘీ కారం దోశ, ఇడ్లీ దోశ అని చెప్పి ఉంది. ఇడ్లీ దోశ ఏంటబ్బా ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను. చిట్టి చిట్టి ఇడ్లీలు అంటారు కదా, అలాంటి ఒక 5 ఇడ్లీలు వేసి దాని మీద కొద్దిగా కారం, కొత్తిమీర చల్లి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ పూసేసి వాటిని ఉప్మాలా స్మాష్ చేశారనమాట. ఇది కాసేపు ఆగిన తర్వాత చూస్తే అది ఉప్మా దోశలా కనిపిస్తుంది ఇడ్లీ దోశ కంటేను. ఫైనల్గా మా దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫోల్డ్ చేసి నీట్గా కట్ చేసి 2 రకాల చట్నీలు వేసి ఇచ్చారు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్దాం. చూడ్డానికి అయితే సేమ్ ఉప్మా దోశ లాగే అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే టేస్ట్ నచ్చలేదు. ఇడ్లీ సెపరేట్గా, దోశ సెపరేట్గా తింటేనే కరెక్ట్ అనిపించింది. రెండు కాంబినేషన్ అయితే నచ్చలేదు. మీరు ఇప్పుడు ట్రై చేయాలనుకుంటే వంటోన్లో ఉన్న అబురాబ్ హాస్పిటల్ అపోజిట్ దోశ ప్యాలెస్ అని ఉండిద్ది. 1 టౌన్లో అనురాగ్ హాస్పిటల్ ఉంది.